రైతు ఇంట్లో పండగ వాతావరణం నెలకొన్నదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని పలువురు రైతులు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో రైతు రుణమాఫీ ఎవరూ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చారు. మాట ప్రకారం రైతు అకౌంట్లో రైతు రుణమాఫీ డబ్బులు జమ కావడంతో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రైతు ఆనందం వ్యక్తం చేశారు. వరి నాట్ల వద్ద రైతులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. నేను ఒక సామాన్య రైతును. నాకు నా సొంత భూమి 3 ఎకరాల 10 గుంటలు నాకు ఉండబడే భూమి. దానికి సంబంధించి 82,000 రూపాయలు నేను రుణం తీసుకున్నాను. అది కేసీఆర్ ప్రభుత్వం తర్వాత నేను తీసుకున్నాను. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటింది. అది అప్పుడు కానిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ₹1,00,000 రుణమాఫీ జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మేము రుణమాఫీ మాకు ఎప్పుడు కాలేదు. ₹1,00,000 తీసుకున్నాం కానీ చేత అన్నాడు కేసీఆర్. ఇంతవరకు 10 సంవత్సరాల బట్టి మాకు రుణం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి హయాంలో మాకు ఇప్పుడు ₹1,00,000 వరకు మాఫీ అయినందుకు ధన్యవాదాలు. ప్రకారం ఇప్పుడు పట్టు చేస్తాడు, చేసినందుకే వందనాలు. ఏ మాట అయితే ఇస్తుందో ఆ మాట నిలబెట్టుకునే వైపునే నడుస్తుందన్న దానికి ఈరోజు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం అనేది జరిగింది. మరి గతంలో ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగింది. ఆనాడున్న గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేయాలి అని అంటే ఆనాడు అన్నాడు, ఇది ఒకేసారి చేయడం అంటే సాధ్యమయ్యే పని కాదు, ఇది ఎవరితోని కాదు అని అన్నాడు. అసాధ్యంలో ఉన్నది వాళ్ళు, అసాధ్యాన్ని సుసాధ్యంలో చేయడమే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ ఆగస్టు 15 ఒక డెడ్ లైన్ పెట్టేసి 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. ఈరోజు ₹1,00,000 రుణమాఫీ కూడా రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఆందోళ్ ఏదైతే ఉందో ఆందోళనలో 700 కోట్ల రూపాయలు ఆ కాన్స్టిట్యున్సీకి వస్తే స్టేట్లో హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి 600 కోట్ల రూపాయలు ఈరోజు రైతు రుణమాఫీ వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదే మన పొన్నం ప్రభాకర్ యొక్క ఘనతగా భావిస్తూ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, రైతుల పార్టీ. ఆనాడు రైతుల కోసం అప్పుడు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే రైతు పార్టీ, రైతు పార్టీ అంటేనే కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై